ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, కీర్తి యుగ యుగములు కలుగునుగా. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిది ప్రియ దేవుని జనాగమ, ఈ ఉదయకాలపు సమయంలో దేవుని ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా. ఆమేన్. కీర్తన గ్రంథము 42వ కీర్తన, కోరాహు కుమారులు రచించిన 42వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవు ఏల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తోత్ర. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. బహుశా నీ ప్రాణము ఏ విధంగా ఉన్నది? నీ ప్రాణము ఆందోళనతో ఉన్నదా? ఉదయకాలపు సమయంలో నీ ప్రాణము నిరుత్సాహంతో ఉన్నదా? నీ ప్రాణము కలవరముతో ఉన్నదా? నీ ప్రాణము దిగులుతో ఉన్నదా? నీ ప్రాణము దుఃఖముతో ఉన్నదా? నీ ప్రాణము వేదనతో ఉన్నదా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, అనారోగ్యంతో నీ ప్రాణము తరడిపోతున్నదా? ప్రాణభయంతో నేను చనిపోతాను, ఈ రోగము నాకు తగ్గదు, నేను చనిపోతాను అనే ప్రాణభయము నిన్ను పీడిస్తున్నదా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రాణభీతి, ప్రాణభయము నీకు దూరమగునుగాక. యేసు నామములో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సంరక్షణ నీకు తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. భీతి చెందొద్దు. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిహీనులకు బలాన్ని ఇచ్చేవాడు. నీ బలహీనతలో నేను బలపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కృంగిపోవద్దు, నీరు గారిపోవద్దు. ప్రభు మనతో ఉన్నాడు. జీవము గల దేవుని వైపు చూడు. దేవుని నిరీక్షణ కలిగి జీవించు. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితిలోంచి దేవుని పైకి లేవనెత్తగలిగిన సమర్థుడు. ప్రియ దేవుని జనాంగమా, నీ సమస్యల వైపు చూడొద్దు. నీ సమస్యల కంటే బలమైన వాడు నజరేయుడైన యేసు